ప్రపంచమంతా మన సాంప్రదాయ వైద్యం వైపు ఆకర్షింపబడుతుంటే మన రాష్ట్రంలో మాత్రం ఆ పరిస్థితులు చాలా భిన్నంగా ఉన్నాయి అధ్యక్ష. ఉదాహరణకు చెప్పాలంటే ఇప్పుడే చెప్పారు, ఎక్కడ చూసినా కొరత ఉంది, సిబ్బంది కొరత ఉందని. ఇన్ని డిస్పెన్సరీలు, ఆయుర్వేద కేంద్రాలను మూత వేయాల్సిన కారణం ఏంటంటే గత ప్రభుత్వం 5 సంవత్సరాల పాటు ఈ విభాగాన్ని పూర్తిగా మర్చిపోయింది అధ్యక్ష. వైద్య శాఖలో ఒక భాగమైన వీటి మీద సమీక్షలు కూడా నిర్వహించేవారు కాదు గతంలో ఉన్న ముఖ్యమంత్రి గారు కానీ లేదా సంబంధిత మంత్రి అనే విషయాన్ని నేను ఈ సభకు తెలియజేస్తున్నాను అధ్యక్ష. అదే ఈ మారిన పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా వీటి మీద సమీక్ష నిర్వహించి దాంట్లో ఉన్న లోటుపాట్లను, కొరతలను గుర్తించి వాటిని తీర్చాల్సిందిగా వారు ఆదేశించడం జరిగింది అధ్యక్ష. రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే అధ్యక్ష, ఆయుష్లో 327 ఉద్యోగాలు క్యాడర్ స్ట్రెంత్ ఉంటే 64 ఖాళీలు ఉన్నాయి అధ్యక్ష. హోమియోపతిలో 190 అయితే 62 ఖాళీలు ఉన్నాయి అధ్యక్ష. యునానీలో 73 అయితే 31 ఖాళీలు ఉన్నాయి అధ్యక్ష. పారామెడికల్లో, ఆయుష్లో పారామెడికల్లో అయితే ఆశ్చర్యపోయే సంఖ్యలు అధ్యక్ష. 361 మంది శాంక్షన్ స్ట్రెంత్ ఉంటే 252 ఖాళీలు ఉన్నాయి అధ్యక్ష. 70% ఖాళీలు ఉన్నాయి అధ్యక్ష. మొత్తంగా చూస్తే 1087 శాంక్షన్ స్ట్రెంత్ ఉంటే 458 అంటే దాదాపు 50% ఖాళీలు ఆయుష్ శాఖలో ఉన్నాయి అధ్యక్ష. వాటిని సరిచేసే ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష, చేస్తున్నాం. ఇవాళ నియామకాలు కూడా చేపడుతున్నాం. మనం వచ్చిన తర్వాత 188 పోస్టులకు గాను నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఇవ్వడం జరిగింది. నియామకాలు కూడా దాంట్లో చేయడం కూడా జరుగుతోంది అధ్యక్ష. మెడికల్ ఆఫీసర్లు 72 వాటికి నోటిఫికేషన్ ఇవ్వగా 62 మంది సెలెక్ట్ అయ్యారు అధ్యక్ష. మెడికల్ ఆఫీసర్లు హోమియోలో, అది ఆయుర్వేద, ఇది హోమియోలో 53 అయితే 52 మంది సెలెక్ట్ అయ్యారు. అదేవిధంగా మెడికల్ ఆఫీసర్లు యునానీలో కూడా 26 గాను 15 మంది సెలెక్ట్ అయ్యారు. ఈ రకంగా 188 పోస్టులకు కూడా నోటిఫికేషన్ ఇచ్చి పటిష్టపరిచే దిశగా ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష.